హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ టమాటా గుజ్జు పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి పావు కిలో వంకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాలి. తరువాత 2 మీడియం సైజ్ టమాటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడిలో కారానికి తగినట్టుగా 10 పచ్చిమిరపకాయలను ఇలా తుంచి పెట్టుకోవాలి. ఈ పచ్చడిలో కారాన్ని మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న వంకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయను మెత్తగా మగ్గనివ్వాలి. వంకాయ పచ్చిమిరపకాయలు ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో టమాటా, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి టమాటాను కూడా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. తరువాత ప్యాన్లో టమాటాను ఒక పక్కకు తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ, పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 7 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. మీకు చేత్తో కలుపుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే మిక్సీలో వేసుకొని ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక టమాటాను కూడా పచ్చడిలో కలుపుకోవాలి. ఈ పచ్చడిని మిక్సీలో వేసే కన్నా కూడా ఇలా చేత్తో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా వంకాయ టమాటా గుజ్జు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా గుజ్జు పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.